హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతు నాయుడు అఫీషియల్. ఏంటి ఇంత నైట్లో రైల్వే స్టేషన్ బోర్డింగ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నైట్ కాదండి, మార్నింగ్ 4:15కి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇంత చీకటిగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ ట్రైన్కి అయితే మేము ఎక్కాము. చాలా అంటే చాలా చీకటిగా ఉంది బయట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? చాలా చాలా ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాము. నాకే కాదు, మీకు కూడా చాలా చాలా ఇష్టమైన ప్లేస్. అది ఎక్కడికో కాదండి, తిరుపతి. ఫస్ట్ అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కలువ పువ్వులు తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగున్నాయి. సరే, పిక్ తీసుకొని తిరుమలకి అయితే బయలుదేరిపోయినాం. బయలుదేరినప్పుడు అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామిది ఉంటుంది కదా, అది కనిపించింది మాకు. ఇంకా మేము మెట్ల దారి నుంచి అయితే వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం మెట్ల దారి నుంచి వెళ్తున్నాను. నేను చిన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నడక దారిలోంచి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అక్కడ దీపం అవి వెలిగించుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం దీపం వెలిగించుకున్నాము. ఇంకా స్టార్ట్ అవుదాం అని దండం పెట్టుకొని దేవుడికి మంచిగా స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అవ్వగానే దేవుడు మాకు ఎదురయ్యిండు మంచిగా. అసలు ఎంత బాగుందంటే వెంకటేశ్వర స్వామి మెట్ల దారిలోనే కనిపించేశారు నాకు. అంత బాగున్నారు స్వామి అయితే, చాలా చాలా బాగున్నారు. అసలు ఎంత బాగున్నారో అసలు చెప్పలేము. ఇంకా 1500 మెట్లు రాగానే నేను ఇంకా కింద దిగిపోదాం, నా వల్ల కాదని అనుకున్నాను. కానీ మధ్య మధ్యలో ఇలా దేవుడు కనిపిస్తున్నారు. తర్వాత మోకాలు మెట్లు కూడా ఎక్కేసాను నేను. ఎలా ఎక్కానో కూడా నాకే తెలీదు. 21 స్టెప్స్ ఎక్కాను. ఆ దేవుడే నన్ను అలా ఎక్కించిండు. ఇంకా నేను చాలా చాలా హ్యాపీ అయిపోయినాను. మధ్యలో దీన్ని ఏమంటారో నాకు తెలీదు, ఇది కనిపించింది. జింకలు కూడా కనిపించినాయి. ఫస్ట్ టైం కదా స్టెప్స్ మీద రావడం, ఇలాంటివి కనిపిస్తుంటే ఎగ్జైట్మెంట్గా అనిపించింది. దీని పేరు కూడా నాకు తెలియదు, చాలా క్యూట్ ఉంది. హనుమాన్ చూడండి ఎంత బాగున్నారు అసలు. ఆఖరికి 3000 స్టెప్స్ ఎక్కేసినాము. ఇంకా 550 మాత్రమే ఉన్నాయి. ఆఖరికి ఎట్లయితే చేరుకున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి రాగానే. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం గైస్. అక్కడ దీపం అది చూడండి ఎంత బాగుందో అసలు. ఆ వైబ్స్ అయితే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది. తిరుపతి వైబ్స్ చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ మేము చాలాసార్లు వెళ్ళాము. తిరుపతికి మాత్రం దేవుడు ఆజ్ఞ లేనిదే అసలు ఎవరు రాలేరు. కానీ మమ్మల్ని మాత్రం ఆ దేవుడు రప్పించుకుంటున్నాడు. అలాగే మేము కూడా ఎన్నిసార్లు రప్పించుకుంటే అన్నిసార్లు మీ దగ్గరికి వస్తామయ్యా అని అనుకొని వెళ్తున్నాము. అలాగే బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి.